సినిమా రిలీజ్ అయ్యే ముందు క్రేజ్ ని బట్టి టికెట్ రేట్స్ డబుల్ చేసి సేల్ చేసిన వాళ్ళు ఇప్పుడు రండి బాబు రండి అంటూ బతిమలాడుకుంటున్నారు. ఆడియన్స్ ని రాబట్టడానికి భారీగా టికెట్ రేట్లు తగ్గించేస్తున్నారు. ఒకప్పుడు 1000 నుంచి 2000కి సేల్ అయిన ప్రభాస్ సినిమా టికెట్ ఇప్పుడు ఆఫర్లో ఎంతకొస్తుందో, ఎప్పటి వరకు ఆఫర్ ఇస్తున్నారో చూద్దాం. ప్రీమియర్ల టైంలో 2000కు కల్కి టికెట్ కొని చూశారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు అదే సినిమాని అతి తక్కువ రేటుకి చూడొచ్చంటూ ఆఫర్ ఇచ్చింది టీం. జస్ట్ 100 రూపాయలకే ప్రభాస్ సినిమా చూసే ఛాన్స్ ఇస్తున్నారు. ఈ శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ఇండియాలో 100 రూపాయలకే కల్కి సినిమా చూడొచ్చు. దాదాపు 5 వారాలుగా కల్కి సినిమా థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తోంది. 1100 కోట్ల ప్లస్ కలెక్షన్లకు దగ్గరలో ఉన్న కల్కి కలెక్షన్లు మరింతగా పెంచడానికే టికెట్ రేటుని భారీగా తగ్గించింది టీం. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన కల్కియే కాదు, ఈ శుక్రవారమే థియేటర్లోకి వచ్చిన బడ్డీ కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి టికెట్ రేట్ ని జస్ట్ డబుల్ డిజిట్ కే సేల్ చేస్తోంది. అల్లు శిరీష్ హీరోగా డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన బడ్డీ మూవీని 99 రూపాయలకే చూడొచ్చంటూ ముందే బంపర్ ఆఫర్ ఇచ్చింది టీం. తెలుగులోనే కాదు, బాలీవుడ్ సినిమాలు కూడా కలెక్షన్లు పెంచుకోవడానికి, ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు అక్షయ్ కుమార్ అయితే తన సర్ఫిరా మూవీని చూడడానికి థియేటర్లకు వచ్చే ఆడియన్స్ కి సమోసా ఫ్రీ ఆఫర్ చేశారు. ఇక లేటెస్ట్ గా కిల్ మూవీతో పాటు విక్కీ కౌశల్, తృప్తి దిమ్రి లీడ్ రోల్స్ లో వచ్చిన బ్యాడ్ న్యూస్ మూవీ కూడా 100 రూపాయలకే టికెట్ ఆఫర్ చేస్తోంది. రిలీజ్ కి ముందు తెగ హడావిడి చేసి ప్రీమియర్ లేసిన సినిమాలు రిలీజ్ అయ్యాక జనాల్ని రప్పించుకోవడం కోసం భారీగా టికెట్ రేట్లు తగ్గించి నానా తంటాలు పడుతున్నాయి.